బీఆర్ఎస్ చలో మేడిగడ్డ, కాంగ్రెస్ చలో పాలమూరు. ఇలా ప్రాజెక్ట్ వార్ తెలంగాణలో మళ్లీ కాకరేపుతోంది. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో మేడిగడ్డ, పాలమూరు ప్రాజెక్టులపై పొలిటికల్ హీట్ నెలకొంది. ఇవాళ బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ, అన్నారంలో పర్యటించనున్నారు. అన్నారం బ్యారేజ్ దగ్గర బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. అయితే బీఆర్ఎస్ మేడిగడ్డ టూరుకి కౌంటర్ గా కాంగ్రెస్ పాలమూరులో పర్యటించనుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పరిశీలించనున్నారు. గత 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిపై నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ఎత్తి చూపనుంది. ఈ పర్యటనలపై ఇరు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగాయి. కాగా కొద్ది రోజుల క్రితం మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన మంత్రుల బృందం కుంగిన పిల్లర్లను చూపించింది. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే మేడిగడ్డ కుంగిపోయిందంటూ ప్రాజెక్ట్ దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఇది అంటూ మీడియా ముఖంగా ప్రభుత్వం వివరించింది. అయితే తమపై వచ్చిన ఆరోపణలు తిప్పుకొట్టేందుకు చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్టే పనికిరాదంటూ కాంగ్రెస్ ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తోన్న గులాబీ పార్టీ ఈ క్రమంలోనే మేడిగడ్డ దగ్గరకు వెళ్లి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్ గా పాలమూరు బాట పట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఈ పర్యటనలో పాల్గొనున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రాజెక్టుల స్థితిగతులను వివరించేలా కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.